హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీ వేలో ఈజీగా చికెన్ ఫ్రై చేసుకుందామండి. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని అందులో కొద్దిగా పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, 1 స్పూన్ వేసుకున్నాను. 2 స్పూన్స్ పెరుగు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటే చికెన్కి మసాలాలన్నీ పడతాయండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి చికెన్ కొద్దిగా వాటర్ వస్తుందండి. అప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఈ ఫ్రైకి స్పెషల్ టేస్ట్ ఈ కరివేపాకు వల్లే వస్తుందండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కలుపుకున్నాక మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకో 10 మినిట్స్ తర్వాత చూసి కలుపుకుంటే చికెన్ సగం ఉడుకుతుందండి. అందులో చికెన్ మసాలా 2 స్పూన్స్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మసాలాలు మాడకుండా ఉంటాయండి. అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా వాటర్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. చాలా ఈజీగా అయిపోయింది కదా. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.